భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. భారీ వర్షాలతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. డోనల్ సెల్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఘాట్ రోడ్ మూసివేయడంతో ప్రమాదం తప్పింది. విరిగిపడ్డ కొండ చర్యల కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడడంతో ముందు జాగ్రత్తగా కొంత ఈ రోడ్ని మూసేయడంతో ప్రమాదం తప్పినట్టయింది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం మా కరెస్పాండెంట్ అశోక్. సతీష్ ఫోన్ లైన్లో ఉన్నారు. సతీష్ చెప్పండి. బిడ్డు, విజయవాడ నగరం పైన వర్ష ప్రభావం చాలా తీవ్రంగా చూపిస్తుంది. వర్ష బీభత్సం సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఈ వర్ష దాటికి సాక్షాత్తు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం కూడా బారిన పడిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంద్రకీలాద్రి పైన దుర్గగుడి కొండ చర్యలు అయితే ముందస్తుగానే నిన్న రాత్రి నుండి కూడా వర్షాలు కురుస్తున్నప్పటికీ కొండ చర్యల్ని కొంత కింద పడకుండా నెట్ వేసినప్పటికీ కూడా ముఖ్యంగా పైన ఏదైతే దుర్గగుడి ఆ పైన ఉన్నటువంటి డోనర్ సెల్ దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. మొత్తం ఆ పై నుండి వర్షాలకి నిన్నటి నుండి కురుస్తున్నటువంటి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఒక భయానక వాతావరణం నెలకొంది. ఇప్పటికే విజయవాడ నగరంలో నలుగురు కొండ చర్యలు విరిగి మృతి చెందినటువంటి పరిస్థితి. బోలం లక్ష్మి, మేఘన, లాలు, అన్నపూర్ణ మృతి చెందారు. దీంతో పాటుగా దుర్గగుడి పైన కూడా ఈ వర్షం ప్రభావం పడింది. ఇప్పుడు దుర్గగుడి ఘాట్ రోడ్డుకి సంబంధించి రాకపోకలను ఇప్పటికే నిలిపివేశారు. దుర్గగుడి పైకి ఘాట్ రోడ్డులో ఎవరు వెళ్ళనివ్వకుండా పోలీసులు నియంత్రించారు, మొత్తం క్లోజ్ చేశారు. అదేవిధంగా పైన ఉన్నటువంటి ఏదైతే డోనర్ సెల్ ఉందో అక్కడ దాని పక్కనే ఉన్నటువంటి కొండ చర్యలు మీద పడినటువంటి పరిస్థితి. దుర్గగుడి పూర్తిగా ప్రధానమైనటువంటి మార్గంలో ఏదైతే దుర్గగుడి లోపలికి దర్శనానికి వెళ్లేటువంటి మార్గంలో ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ కొండ చర్యలు విరిగిపడినటువంటి పరిస్థితి. సో దీంతో కొండ చర్యలు ఉన్నటువంటి ప్రాంతంలో అంతా కూడా పూర్తిగా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొండ చర్యలు విరిగిపడినటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే నలుగురు మృతి చెందినటువంటి పరిస్థితి సంఘటన చోటు చేసుకుంది. దీని నేపథ్యంలో దుర్గగుడి పైన కూడా కొండ చర్యలు ఇంకా మళ్ళీ మీద పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఘాట్ రోడ్ ను కూడా అధికారులు క్లోజ్ చేశారు. సతీష్, ఇంకా వర్షం పడుతున్నట్టుంది కదా, ఇంకా కొంత ముందు జాగ్రత్త చర్యల అవసరం కూడా ఉన్నట్టుంది అక్కడంతా. ఖచ్చితంగా నిన్నటి నుండి కూడా ఈ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ప్రస్తుతం కూడా కురుస్తుంది. ఈ రోజు ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. విజయవాడ నగరంలో కూడా ముందస్తు చర్యల్లో అయితే అంత అప్రమత్తంగా అధికారులు లేరు, ఇంత ఊహించలేదని ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్క విజయవాడ నగరంలోనే కాదు, మొత్తం విజయవాడతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా అంతా కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలు నిన్న రాత్రి నుండి కూడా ఈ కొండపోత వర్షం పడుతుంది. అందుకనే కొండ చర్యలకు విరిగిపడిన పరిస్థితి. దుర్గగుడి పైన కొండ చర్యలు విరిగిపడడంతో ఘాట్ రోడ్ క్లోజ్ చేయడం కాకుండా మరొక వైపు ఇటు నగరానికి సంబంధించి విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ రూరల్ లో సుమారుగా 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది గడిచిన 24 గంటలు. మళ్ళీ ఇవాళ ఉదయం 8:30 గంటల నుండి కూడా ఇప్పటి వరకు కూడా నిరంతరాయంగా ఈ వర్షం కురుస్తూనే ఉంది. దీంతో పాటుగా ఎన్టీఆర్ జిల్లాలో దీని పక్కన విజయవాడ నగరానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అటు ఏకొందూరు, విస్సన్నపేట, జగ్గైపేట మండలాల్లో 4 సెంటీమీటర్లు, చందర్లపాడు, రెడ్డిగూడెం, మైలవరం మండలంలో 3 సెంటీమీటర్ల వర్షపాతం ఇవాళ ఉదయానికి నమోదైంది. కానీ ఈ తర్వాత కూడా ఇంకా ఇప్పుడు కురుస్తూనే ఉంది. దీంతో ఇంకా భారీగా వర్షపాతం నమోదవుతున్న అవకాశం ఉంది. అత్యధికంగా జీకొండూరు మండలంలో ఏకంగా 20 సెంటీమీటర్ల వర్షం కూడా నమోదైంది. ఇబ్రహీంపట్నం, మైలవరంలో 18, విజయవాడ సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, విజయవాడ రూరల్ కలిపి ఈ ప్రాంతాల్లో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అందుకే మొత్తం విజయవాడ నగరం మొత్తం కూడా నీట మునిగిందని చెప్పొచ్చు. ఏ రోడ్డు చూసినా విజయవాడ నుండి కనెక్టివిటీ ఉన్నటువంటి అన్ని మార్గాల్లో ఉన్నటువంటి ప్రధానమైన రహదారులు కూడా ఇప్పుడు ఏరులే పొంగుతున్నటువంటి పరిస్థితి. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ నుండి కానూరు వెళ్ళేటువంటి రహదారి వరకు సుమారుగా 3 కిలోమీటర్లు, ఇది బందర్ రోడ్, ఇది మచిలీపట్నం వెళ్ళేటువంటి రహదారి 3 కిలోమీటర్ల వరకు కూడా మోకాల లోతుకి పైబడి వర్షంలో మునిగినటువంటి పరిస్థితి. ఇలాగా ఈ నేపథ్యంలోనే నిరంతరంగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో కొండచర్య విరిగిపడింది. ప్రస్తుతం దుర్గఘాట్ దగ్గర డోనార్చల్ దగ్గర కొండచర్యలు విరిగిపడ్డాయి. దుర్గఘాట్ ఘాట్ రోడ్ ను కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.